హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మీ అదిరేటి రుచులు ఫుడ్ ఎక్స్ప్రెస్. ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను కార్తీక మాసం స్పెషల్ టొమాటో క్యాప్సికమ్ కర్రీ వితౌట్ ఆనియన్స్ అండ్ వెల్లుల్లి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి ఒక్కసారి చూద్దామా. క్యాప్సికమ్, టొమాటోస్ రెండు కలిపి 300 గ్రామ్స్ ఉన్నాయి. మీడియం సైజ్ క్యాప్సికమ్స్ ఏమో 5 తీసుకోండి, మీడియం సైజ్ టొమాటోస్ 3 తీసుకోండి చాలు. ఇది పోపు గింజలు మీకు తెలిసినవే. అండ్ దిస్ ఈజ్ మన పొడికి స్పెషల్ పొడి. మనం వెల్లుల్లిని డామినేట్ చేయాలి కదా, స్పెషల్ పొడి కోసం నేను జీలకర్ర, అల్లం, ధనియాలు తీసుకున్నాను. ఉప్పు, పసుపు, కారం మీకు తెలిసిందే. ఆయిల్ కూడా మీకు తెలిసిందే. షాల్ వి స్టార్ట్? వెరీ లిటిల్ ఆయిల్ అండి, ఒక 2 to 3 teaspoons ఆఫ్ ఆయిల్ వేసాను. ఆయిల్ ఎక్కువ తక్కువ కాకముందే పోపు గింజలు వేయటం స్టార్ట్ చేస్తే అది మంచిగా వేగుతుందండి. వేయగానే మాడకుండా మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది. నేను ఫస్ట్ మినపప్పు వేసేస్తున్నాను, 1/2 teaspoon. పచ్చిశనగపప్పు 1/2 teaspoon. ఇది వేసిన ఒక 30-40 secondsకి మంచిగా అట్లా హై ఫ్లేమ్ మీదనే ఉంది. 1/2 teaspoon ఆవాలు, జీలకర్ర కూడా వేసేస్తున్నాను. జస్ట్ ఒక్క ఎండుమిర్చి, కరివేపాకు. డైరెక్ట్ టొమాటోస్ వేసేస్తున్నా. మామూలుగా అయితే మనం ఉల్లిపాయ వేస్తాం, ఎల్లిపాయ వేస్తాం, అవసరం లేదు. ఇది వేసేస్తున్నాం. ఇది హై ఫ్లేమ్ మీదే పెట్టాను, మూత పెట్టేస్తున్నాను. ఇది మగ్గుతుంటే ఇప్పుడు మన మసాలా పొడి చేద్దాం. ఇదిగోండి, దీనిలోకి జస్ట్ 1 teaspoon ధనియాలు తీసుకుంటున్నాను, 1 teaspoon జీలకర్ర తీసుకుంటున్నాను. దీన్ని కొంచెం ఫ్రై చేస్తాను. 30 seconds 40 seconds అయిందంతే. నేను మూత పెట్టి 1/2 teaspoon పసుపు అండ్ 1 teaspoon ఉప్పు. ఉప్పు మీకు తగినంత, మీ ఇంట్లో తిన్నంత, మీ కూరలో పట్టినంత వేసుకోండి. ఇది వేగింది. దీంట్లో ఏం చేస్తున్నానంటే ఒక 1 inch అల్లం ఇట్లా దీని మూడింటిని కలిపి మంచిగా ముద్ద చేసుకొని వస్తాను. అండ్ ఇందులో నాకు సరిపడినంత 1.5 teaspoon కారం వేస్తున్నాను నేను. ఇప్పుడు సిమ్ చేశాను స్టవ్ని. ఇప్పుడు మెంతి కూర వేస్తున్నా. టమాటా మెంతి కూర కాంబినేషన్ అదిరిపోతుందండి. లేత మొక్క కూర. కొంచెమే ఆయిల్ చూసారా అప్పుడే బయటకు వస్తుంది. ఈ టైంలో క్యాప్సికమ్ వేసేస్తున్నాను. పొడుగ్గా ముక్కలే కట్ చేశాను, కానీ ఉల్లిపాయలు లేని లోటు తెలియకుండానికి ఒక్క క్యాప్సికమ్ని చిన్నగా కట్ చేసిన, మిగతా అన్ని పొడుగు. కూరగాయల్లోనండి ఏదైనా అంటే ఈ దోసకాయ అట్లాంటివి తప్ప చిన్న సైజే తీసుకోవడానికి ట్రై చేయండి, టేస్ట్ బాగుంటుంది. నేను క్యాప్సికము, వంకాయలు, దొండకాయలు అన్నీ చిన్న ఎరటానికి ట్రై చేస్తుంటా. సిమ్ చేసి మూత పెడుతున్నాను. జస్ట్ 3 minutes అవతలకి వెళ్ళానండి నేను. ఇది పొజిషన్. ఏమన్నా టెంప్టింగ్ ఉందా? ధనియాలు, జీలకర్ర, అల్లం పొడి. అల్లం కూడా ముద్ద అవ్వకుండా చక్క పొడి అయింది. ఇదిగోండి పచ్చిమిర్చి, మన రెగ్యులర్ కారం. దీనిలో ఏం చేస్తారంటే జస్ట్ ఒక్క చుక్క నీళ్ళు పోయండి. 3-4 tablespoons. ఒక్కసారి కలబెడుతున్నాను పైకి కిందకి. మన ఇంట్లో పచ్చడి, రసం అట్లా ఉంటే కనుక ఇది 4 మనుషులకి ఈజీగా వస్తుంది. ఒక 300 grams ఆఫ్ కర్రీ అంతే. మేకింగ్ టైమ్ ఈజ్ 10 minutes. ఇందాక 3 minutes మూత పెట్టాను, ఇప్పుడు ఒక 2 minutes మూత పెడతా. 3 minutes ఉన్నా నేను మూత పెట్టి. మీరు వేసేస్తున్నా. అయిపోయిందండి కర్రీ. మీకు నీళ్ళు చుక్కబోసినట్టు కనిపిస్తుంది ఎక్కడైనా. దీన్ని ఎక్కువ మ్యాష్ అయ్యేటట్టు కలపకండి. నేను కట్టేస్తున్నా కర్రీ ఎప్పుడు కూడానండి స్టవ్ కట్టేసినాక కూడా అదే గిన్నెలో ఒక 2 minutes ఉండనివ్వండి, మూత టైట్గా పెట్టి. దాంతోనే గిన్నెకున్న వేడి కూడా కర్రీకి వస్తుంది. ఆ ఫ్లేవర్ డిఫరెంట్గా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇది పెట్టేస్తున్నా. దట్స్ ఆల్ మన క్యాప్సికమ్ కర్రీ. సూపర్ యమ్మీ, సూపర్ టేస్టీ అండి. మీరు చేస్తారు కదా, నచ్చితే ఒక లైక్ వేసుకోండి అండ్ నాకు కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ ఫుడ్ ఎక్స్ప్రెస్.